అందరూ బాగున్నారా? అన్నం అంటే కేవలం ఆహారం కాదు. అది జీవనానికి శక్తి, ఆత్మకు ఆనందం. ఆహారం దైవ రూపంలో పుట్టిన తల్లి ఆమె అన్నపూర్ణాదేవి. కాలం ఒకప్పుడు కైలాసంలో మహాదేవుడు పార్వతితో సంభాషిస్తాడు. శివుడు అన్నారు, పార్వతీదేవి, ఈ జగత్తు మొత్తం మాయ మాత్రమే. అన్నం, దాహం అన్ని మానసిక భావాలు మాత్రమే. దీన్ని విన్న పార్వతీదేవి చిరునవ్వుతో అడిగింది, ఓ శంభో, ఆహారం లేకపోతే జీవనం ఎలా సాగుతుంది? శివుడు తిరిగి నవ్వుతూ, అన్నం కూడా మాయేనమ్మ. మానవులు అజ్ఞానంతో దాన్ని నిజమని నమ్ముతున్నారు. శివుని మాటలు విన్న పార్వతీదేవి ఆలోచించింది, ఇది ప్రపంచానికి ఒక పాఠం కావాలి. అదే క్షణంలో ఆమె కైలాసాన్ని విడిచి కాశీనగరంలో అన్నపూర్ణాదేవి రూపంలో అవతరించింది. ఆమె చేతిలో బంగారు పాత్ర, వెండి గరిట. ఆమె వంట చేసి అన్నం వాసనతో కాశీ మొత్తం మారుమోగిపోయింది. ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆమె వద్దకు చేరుకున్నారు. ఆమె అన్నం వడ్డించింది. ఎవరికైనా తింటే తృప్తి, సంతృప్తి కలిగింది. ఇదంతా కైలాసం వరకు చేరింది. ఆహారం లేక కైలాసంలోని దేవతలు, గణపతులు, కార్తికేయుడు కూడా బలహీనులయ్యారు. ఆహారం మాయ అనుకున్న శివుడికి కూడా ఆకలి వేయసాగింది. ఆకలితో బాధపడుతూ ఆయన కాశీకి వచ్చి ఆ అన్నపూర్ణాదేవి వద్ద భోజనం అడిగాడు. దేవి చిరునవ్వుతో అన్నం ఇచ్చింది. శివుని ఆ అన్నం తిన్న వెంటనే ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన అర్థం చేసుకున్నాడు, అన్నం మాయ కాదు, జీవనానికి ఆధారం. ధనమే పరమార్థం, తల్లి పూర్ణాదేవి స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తల్లి అన్నపూర్ణ మన ఇళ్లలో ఎప్పుడూ నివాసం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.